స్వాగతం. అమ్మ కోసం 8వ తరగతి మొదటి పాఠమైనటువంటి అమ్మ కోసం అనే పాఠాన్ని మనం ఈరోజు చూద్దాం. చదవండి, ఆలోచించండి, చెప్పండి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలో వేమన చెప్పినటువంటి నీతి వాక్యంలో నుంచి తీసుకున్నది. మరి దీనికి ప్రశ్నలు ఇచ్చాడు కవి. ఈ పద్యాన్ని ఎవరి గురించి చెప్పారు? తల్లి తండ్రి మీద దయలేనటువంటి పిల్లల్ని గురించి చెప్పారు. చెదలతో ఎవరిని పోల్చారు? తల్లిదండ్రిని కాపాడలేనటువంటి పిల్లల గురించి, పిల్లవాడి గురించి. మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవ చేసిన వారి గురించి మీకు తెలుసా? మనం ఇంతకు ముందు శ్రవణ కుమారుని కథ తెలుసుకున్నాం. అలాగే పుండరీకుడి కథ తెలుసు మనకి. ఈరోజు అలాంటిదే గరుత్మంతుడు వాళ్ళ అమ్మ కోసం ఏం చేశాడు అని చెప్తూ మనం పాఠంలోకి వెళ్తాం. ఈ పాఠాన్ని ఆదికవి, తెలుగులో ఆదికవిగా పేరు పొందినటువంటి నన్నయ భట్టు గారు రచించినటువంటి, ఆంధ్రీకరించినటువంటి శ్రీమదాంధ్ర మహాభారతంలోనిది. ఈ ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి ఒక చిన్న కథని మనకి అమ్మ కోసం అనే పాఠంగా అందించడం జరిగింది. ఈయన ఆదికవి అని ఎందుకన్నాము తెలుగులో అంటే, 11వ శతాబ్ది నాటికి తెలుగుకు ఒక పూర్తి రూపం అనేది లేకుండా ఉన్న స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో తెలుగులో రాసినటువంటి గ్రంథాలుగా పరిగణనలోనికి తీసుకోనటువంటి కాలంలో నన్నయ్య గారు ఈ ఆంధ్ర మహాభారతాన్ని రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు ఆంధ్రీకరించడానికి పూనుకున్నారు. ఆ దశలో ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటి ఒక వ్యాకరణ గ్రంథాన్ని ముందుగా రచించి దాన్ని ప్రాథమికంగా చేసుకొని ఈ భారతాన్ని ఆంధ్రీకరించారు. అందుకే ఆయన్ని వాగనుశాసనుడు అన్నారు. వాక్కును అనుశాసించిన వాడు నన్నయ. అలా తెలుగు మాటలని దీనికి ఇది అర్థం, ఇది ఇలా ప్రయోగించాలి అని చూపించి చెప్పారు. కాబట్టి వాగనుశాసనుడు అనే బిరుదు నన్నయ్య గారికి వచ్చింది. అలాగే తెలుగులో మొదటగా ఆంధ్రీకరించినటువంటి కవి కాబట్టి ఆది కవి. తెలుగులో ఒక గ్రంథ రచనకు ఆంధ్రీకరించడానికి పూనుకున్న కవి కాబట్టి ఆది కవిగా బిరుదు పొందారు. ఈయన 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని వాడు. వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని అనుసరించి తెలుగులో రచించిన కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం రచించిన తరువాత భారతంలో ఆది, సభ పర్వాలను, అరణ్య పర్వం 4వ ఆశ్వాసంలో 142 పద్యాల వరకు ఈయన ఆంధ్రీకరించడం జరిగింది. చాముండికా విలాసము, ఇంద్ర విజయము నన్నయ్య ఇతర రచనలు. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు. అక్షరాలు కూర్పులో రమ్యత, అందము, ప్రసన్న కథా కలితార్థయుక్తి, కథ చెప్పడంలో చక్కగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పడం. అలాగే సందర్భాన్ని అనుసరించి నానారుచిరార్థ సూక్తి నిధిత్వం, మంచి మంచి సూక్తులను సందర్భానుసారం చెప్పడంలో నన్నయ్య గారిని మించిన వాళ్ళెవరూ లేరు. ఈ లక్షణాలతో అనుసృజన పద్ధతిలో ఒక కావ్యాన్ని మూలం నుంచి అనువాదం చేసేటటువంటి విధానంలో అనుసృజన
మూలాన్ని యథాతథంగా కాకుండా తన యొక్క సృజనాత్మక శక్తితో ఇంకా చక్కగా తీర్చిదిద్దినటువంటి పద్ధతిలో ఈయన రాశారు. ఈయన శైలిలో తర్వాతి కవులకు మార్గదర్శకుడుగా కూడా ఉన్నారు. అంతటి గొప్ప సందర్భాన్ని ఆ పాఠం నుంచి తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూడబోతున్నాం. ప్రక్రియ విషయానికి వస్తే ఇది ఇతిహాస కవిత. ఇతిహాసతి ఇది ఇతిహాస, ఇది ఇలా జరిగిందని చెప్పేది ఇతిహాసం. ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథలు గ్రంథాల్లో కూర్చక మునుపు వాగ్రూపంలో ఉండేవి. ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మనకి భారతీయ సాహిత్యంలో, అందులోనూ మన తెలుగు సాహిత్యంలో ఇతిహాసాలు రామాయణం, మహాభారతం, ఒకనాడు తొల్లిటి జరిగినటువంటి కథలే ఈ రామాయణం, మహాభారతం జరిగిన కథలు. ఇవి మన భారతీయ ఇతిహాసాలు. ఈ పాఠం నేపథ్యాన్ని మనం చూస్తే, ఈ పాఠాన్ని నన్నయ్య గారు రాశారని చెప్పుకున్నాం. ఇది ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వం ద్వితీయాశ్వాసం నుంచి తీసుకున్న సందర్భం. ఈ సందర్భాన్ని కూడా ముందు నేపథ్యం ఏంటో చూసుకుందాం. కద్రువ, వినత వీరిద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలు. పెద్ద భార్య కద్రువకు కశ్యపుని వరం వల్ల 1000 మంది కుమారులు పుట్టారు. వారే కర్కోటకాది సర్పాలు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు పుట్టారు. అనూరుడు సూర్యుని రథసారథి. వినత పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయింది. ఒకరోజు ఇద్దరూ కలిసి సాయంత్రం వేళ వినత, కద్రువ వ్యాహ్యాళికి వెళ్లారనమాట. ఆ వెళ్ళిన సందర్భంలో ఆ ఇంద్రుడి యొక్క శ్వేతాశ్వం అనేది ఆకాశంలో వెళ్తూ ఉండగా దాన్ని చూశారు. చూసి వినత అది ఎంత తెల్లగా ప్రకాశిస్తుందో చూడు అని చెప్పి కద్రువకు చెప్పింది. వినత ఏది చెప్పినా కూడా కద్రువ ఒప్పుకోదు. కాదు కాదు, దాని తోక నల్లగా ఉంది అంది. అయితే అది తెల్లగా ఉంటే నేను పందెంలో గెలుస్తాను, దాని తోక నల్లగా ఉంటే నువ్వు గెలుస్తావు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాసిగా మారాలి అని పందెం పెట్టుకున్నారు. ఆ మర్నాడు వచ్చి చూద్దామనుకున్నారు. ఇంటికి వెళ్ళగానే కద్రువ తాను చెప్పింది అబద్ధమని తెలుసు కదా, అందుకే దాన్ని నిజం చేయడం కోసం తన కుమారులను, ఆ నాగులను వెళ్ళి ఆ శ్వేతాసం తోకకు చుట్టుకోమని చెప్పి చెప్పింది. దూరం నుంచి అవి అలా చుట్టుకొని ఉంటే చారలు చారలుగా కనిపిస్తుంది కదా తోక, తన పందెంలో గెలుస్తుంది కదా అని. అలాగే అనుకున్న ప్రకారమే మర్నాడు మళ్ళీ వీళ్ళు వ్యాహ్యాళికి వెళ్ళడం, ఆ శ్వేతాశ్వాన్ని చూడడం, దాని తోక చారలు చారలుగా నల్లగా కనిపించడంతో ఆనాటి నుంచి వినత కద్రువకు దాసిగా మారింది పందెంలో అనుకున్న ప్రకారం. అలా తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ కుమారులకు సేవలు చేస్తూ ఉండేవాడు. మహాశక్తివంతుడైనటువంటి గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఇది ఈ పాఠం సందర్భం. ఇక్కడ విద్యార్థులకు సూచనలు కొన్ని ఇవ్వబడ్డాయి. పాఠం చిత్రం ఆధారంగా పద్యాల భావాలను ఊహించండి, చెప్పండి. పాఠం చదవండి, పదపట్టిక చూసి పదాలకు అర్థాలు తెలుసుకోండి. సందర్భానికి తగిన అర్థాన్ని గ్రహించి చిత్రాలు ఆధారంగా పాఠం భావాన్ని గ్రహించండి. అర్థం కాని విషయాల గురించి మొదట జట్టులో చర్చించండి, తర్వాత ఉపాధ్యాయుడితో చర్చించి అవగాహన పెంచుకోండి. ఇవి విద్యార్థులకు సూచనలు. మనం ముందే చెప్పుకున్నాం, ఈ పాఠం నన్నయ్య గారు రాసినటువంటి, అనువాదం చేసినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో ద్వితీయాశ్వాసం నుంచి తీసుకున్న చిన్న సన్నివేశం. ముందే అనుకున్నాం, గరుత్మంతుడు తన యొక్క దాస్యానికి కారణం ఏంటో తెలుసుకోవాలని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు, అడుగుతూ ఉన్నాడు.
ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగాజేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు నీ పనింబాయక వీపునందవడు బాముల మోవను వారికిం బనుల్సేయను నేమి కారణము సెప్పుము దీని పయోరుహానన. పయోరుహానన పద్మము వంటి ముఖము కలిగినటువంటి ఓ తల్లి, ఆయత పక్షతుండ విశాలమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడిని, ఆది కుల శైలములెల్ల నుగ్గుగా చేయువు, నా ముక్కుతో వాడి అయినటువంటి నా ముక్కుతో ఆ కుల శైలములెల్ల ఆ కుల పర్వతాలనన్నింటినీ కూడా నుగ్గుగా చేయు పిండిగా చేయగల మహాబలంబును మహా గొప్ప శక్తివంతుడను ప్రసిద్ధియును కీర్తివంతుడను అయినటువంటి నాకు ఈ పనింపాయక వీపునందవడు బాముల మోవను. పాయక వీపునందవడు బాముల మోవను, నిరంతరం వీపు మీద ఈ నీచమైనటువంటి పాములను మోయడానికి ఈ వారికి పనులు చేయను, వారు చెప్పినటువంటి పనులన్నీ చేయడానికి ఏమి కారణము చెప్పుము దీనికి కారణమేంటో చెప్పు అని అడిగాడు. పద్మం వంటి ముఖం గల్ల తల్లి విశాలమైన రెక్కలతో వాడి అయిన ముక్కుతో కులపర్వతాలన్నింటినీ పిండిగా చేయగల గొప్ప బలం కీర్తి గల నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికి వాటికి సేవలు చేయడానికి గల కారణమేంటో చెప్పు అని తన తల్లిని గరుత్మంతుడు ప్రశ్నించాడు. ఒక్కసారి మళ్ళీ పద్యం చూసి రెండవ పద్యంలోకి ప్రవేశిద్దాం. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు ఈ పనింపాయక వీపునందవడు బాముల మోవను వారికిన్ బనుల్సేయను నేమి కారణము సెప్పుము దీని పయోరుహాననా. ఆయత పక్షతుండ అహతి కుల శైలముల ఎల్ల నుగ్గుగా చేయు మహాబలంబును ప్రసిద్ధియునున్ కల నాకు ఈ పనిన్ పాయక వీపునందు అవడవాముల మోవను వారికిన్ పనులు చేయను ఏమి కారణము సెప్పుము దీనిన్ పయోరుహ ఆననా. ఇలా తన తల్లిని ప్రశ్నించాడు గరుత్మంతుడు. అని అడిగిన వినత తనకు కద్రువతోడి పన్నిరంబుననైన దాసీత్వంబును చెప్పి ఇట్లనియే. ఇది వచనం. అని గరుడు అడగగా వినత తన సవతి అయిన కద్రువతో పందెంలో తాను ఓడిపోయినందువల్ల కలిగిన దాసీతనాన్ని గురించి కొడుకుతో స్పష్టంగా చెప్పి ఇలా అంది. నీ కథమున నా దాస్యము ప్రాకటముగా వాయుననిన పలుకెదలో నంజేకొని యూరడి నిర్గత శోకస్థితి నున్నదాన జూవే ఖగేంద్ర ఖగ ఇంద్ర. ఓ పక్షిశ్రేష్ఠుడా, నీ కథమున నీ వలన నా దాస్యము నా ఈ బానిసత్వము ప్రాకటముగా వాయుననినా ఖచ్చితంగా పోతుంది అనేటటువంటి పలుకెదలో నంచేకొని ఆ మాటని నా మనసులో పెట్టుకొని ఊరడిల్లుతూ నిర్గత శోక స్థితి నిన్నదానన్ నేను బాధను నాలోనే దాచుకొని ఉన్నాను అని చెప్పింది. నీ కథమున నా దాస్యము ప్రాకటముగా వాయునని నా పలుకెదలో నంచేకొని యూరడి నిర్గత శోక స్థితి నున్నదాన జూవే ఖగేంద్ర. ఓ పక్షిశ్రేష్ఠుడా, నీ కారణంగా నా దాసీతనం పోతుందని అనూరుడు చెప్పిన మాటలను మనస్సులో ఉంచుకొని సమాధానపడి దుఃఖం పోగొట్టుకొని ఉన్నాను. ఇక్కడ అనూరుడు ఎవరు? గరుత్మంతుని యొక్క అన్న. ఒకవైపున కద్రువ కశ్యప ప్రజాపతితో కలిసి తన 1000 మంది సర్పాలతో పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆనందంగా ఉన్న సమయంలో వినత తన 2 గుడ్లు పెట్టినటువంటివి ఇంకా పిల్లలుగా కాకపోవడంతో మొదటి గుడ్డును ముక్కుతో పొడుస్తుంది.
పొడిచినప్పుడు ఆ తొడల భాగం వరకు మాత్రమే తయారైనటువంటి ఒక బిడ్డ బయటకు వచ్చి, అమ్మ కొంతకాలం నువ్వు ఓర్చుకొని ఉండాల్సింది, ఇలా చేసినందుకు నువ్వు నీ సవతికి దాసిగా మారిపోతావు, మరేమీ బాధపడకమ్మా, నా తరువాత నా తమ్ముడైనటువంటి గరుత్మంతుడు వస్తాడు, నువ్వు ఓపికగా ఎదురు చూడు, అతను చాలా బలశాలి, నీ యొక్క దాస్యాన్ని తప్పకుండా పోగొట్టగలడు అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్పి ఊరడించి అతను వెంటనే సూర్యునికి రథాన్ని నడపడానికి సారథిగా వెళ్ళిపోతాడు. అతడు అనూరుడు అన్నమాట. అలా అనూరుడు చెప్పినటువంటి మాటల్ని తన మనసులోనే ఉంచుకొని తన దుఃఖాన్ని పోగొట్టుకొని అలా ఉన్నానని చెప్పింది వినత. ఇంకా ఏం చెప్తుందంటే, కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుట ఎందునుంగలయది కావున నీ ఎట్టి సత్పుత్రుని బడసియు దాసినయ్యుండుదాననే అని నా విని వైనతేయుండు దత్తయు దుఃఖితుండై యొక్కనాడు కద్రవేయులకిట్లనియే. ఈ విధంగా కొడుకులు శక్తివంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగిపోవడం సహజమే కదా, లోకల్లో సర్వసాధారణంగా జరిగేటటువంటిది కదా. కాబట్టి నీ వంటి యోగ్యుడైనటువంటి కుమారుణ్ణి పొంది నేనింకా దాసీగానే ఉండాలా అనగా గరుడు దుఃఖించి తద్దయు దుఃఖితుండై కిలి దుఃఖించి కద్రువ పుత్రులైన కాద్రవేయులు అంటే కద్రువ పుత్రులైనటువంటి పాములతో ఒకనాడు ఇలా అన్నాడు. ఏమన్నాడు? మా ఈ దాస్యము వాయునుపాయము సేయుండు నన్ను వనుపుండిష్టం వేయది దానిన తెత్తు అజేయుడనై అమరవరుల చేకొని అయినన్. మా ఈ దాస్యము వాయునుపాయము సేయుండు, నా తల్లికి నాకు దాస్యం పోవడానికి ఆలోచన చేయండి, దానికోసం మీకు ఇష్టమైందేదో ఆజ్ఞాపించండి, దేవతా శ్రేష్ఠుల్ని లోపరుచుకునైనా ఓడించైనా కూడా దాన్ని నేను సాధించి మీకు తెచ్చి ఇవ్వగలవాడను అని నా అయ్యురగులు కరుణించి గరుడునికిట్లనిరి. అలా అన్నటువంటి ఆ గరుత్మంతుని మాటలకు దయతలచినటువంటి ఉరగులు పాములు, ఆ సర్పాలు ఈ విధంగా చెప్తున్నారు. ఆ కద్రువ కుమారులు గరుత్మంతుడితో ఏమంటున్నారో చూద్దాం. అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపికొనంగ నీకు చిత్తము గలధేని భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగా మా కమృతము తెచ్చి ఇమ్మనిన నవ్వి హగేంద్రుడు సంతసంబునన్. అమిత పరాక్రమంబును మిక్కిలి పరాక్రమాన్ని, రయంబును వేగాన్ని, లావును శక్తిని కలిగినటువంటి ఖేచర ఉత్తముడవు పక్షి శ్రేష్ఠుడవు నీవు, నీదైన దాస్యము వాపికొనంగా నీ యొక్క ఈ దాస్యము పోగొట్టుకోవాలని నీకు చిత్తము గలదేని నీకు గాని మనసులో ఉన్నట్లయితే భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగా నీ యొక్క భుజబలము, నీ యొక్క ఉపాయ శక్తి, ఆలోచన శక్తి, మాకు బుద్ధి బలము తెలిసే విధంగా మా అమృతము తెచ్చి ఇమ్మనినా. నీ యొక్క భుజబలము, నీ యొక్క యుక్తి మాకు తెలిసే విధంగా అమృతాన్ని తెచ్చి ఇవ్వు అనినా నవ్వినటువంటి ఆ హగేంద్రుడు, ఆ గరుత్మంతుడు సంతోషంతో ఇలా పలుకుతున్నాడు. అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపికొనంగ నీకు చిత్తము గలదేని భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగా మా కమృతము తెచ్చి ఇమ్మనిన నవ్వి హగేంద్రుడు సంతసంబునన్. నీవు అంతులేని విక్రమాన్ని, వేగాన్ని, బలాన్ని కలిగిన పక్షి శ్రేష్ఠుడివి. నీకు దాస్యం పోగొట్టుకోవాలనే కోరిక ఉంటే భుజబలం, సామర్థ్యం తెలిసేలా మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి. అప్పుడు గరుత్మంతుడు సంతోషంతో. ఇక్కడ అమిత పరాక్రమమును, రయమును, లావును కల్గు ఖేచర ఉత్తముడవు నీవు, నీది అయిన దాస్యము
వాపికొనంగ నీకు చిత్తము గలదు ఏని భూరి భుజదర్పము శక్తియు ఏర్పడంగ మాకు అమృతము తెచ్చి ఇమ్మనిన నవ్వి హగ ఇంద్రుడు సంతసంబునన్. అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరోత్తముడవు నీవు నీదైన దాస్యము వాపికొనంగ నీకు చిత్తము గలదేని భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగ మాకమృతము తెచ్చి ఇమ్మని నవ్వి హగేంద్రుడు సంతసంబునన్. వెంటనే సంతోషంతో ఏం చెప్తున్నాడు? అట్లా చేయుదు అమృతంబు తెచ్చి మీకిచ్చి ఏనును తల్లియు దాస్యంబు వలన విముక్తుల మగువారమని నోడివి తద్వృత్తాంతంబంతయున్ తల్లికింజెప్పి అమృత హరణార్థం వరిగెదనని మ్రొక్కి తల్లి దీవెనలు గైకొని గమనోన్ముఖుండై. అట్లా చేయుదు, సరే అలాగే చేస్తాను, అమృతం తెచ్చి మీకిచ్చి ఆ దేవలోకంలో ఉన్నటువంటి ఆ అమృతాన్ని తెచ్చి మీకిచ్చి ఏనును నేను తల్లియు నా తల్లి దాస్యము వలన విముక్తుల మగువారము ఈ దాసీతనం నుంచి విముక్తి పొందుతాము అని నోడివి అని చెప్పి తద్వృత్తాంతంబు అంతయున్ ఆ కథ అంతా కూడా తల్లికి చెప్పి తన తల్లి అయినటువంటి వినతతో చెప్పి అమృత హరణార్థం వరిగేదనని మ్రొక్కి ఆ అమృతాన్ని హరించి అయినా తీసుకొని వస్తానని చెప్పి నమస్కరించి తల్లి దీవెనలు గైకొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకొని గమనోన్ముఖుండై గమన ఉన్ముఖుడు అయి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అలాగే చేస్తాను, స్వర్గం నుంచి అమృతం తెచ్చి మీకిచ్చి నేను మా తల్లి వినత దాస్యం నుంచి విముక్తి పొందుతాం అని పలికి ఆ విషయమంతా తల్లికి చెప్పి అమృతం తేవడానికి వెళ్తున్నానని పలికి నమస్కరించి తల్లి ఆశీస్సులు పొంది వెళ్ళటానికి సిద్ధమై వితతోల్కాసని పుంజముక్కొయనగా విన్వీధి విక్షిప్త పక్ష్యతి వాతాహతి ధూళి తూల సకలాకారంబులై వారిదప్రతతుల్ సాల్పడి నల్గడం చెదరగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుండమృతాంతికంబునకు తత్పాలుర్భయం వందగన్. వెంటనే అమ్మ దీవెనలు పొందినటువంటి గరుత్మంతుడు ప్రయాణానికి సిద్ధమై వితత ఉల్క అసని పుంజము అనగా విన్ వీధి విక్షిప్త పక్షతి వాతాహతి ధూళి తూల సకల ఆకారంబులు ఐ వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడన్ చదరగాన్ పారెన్ మనోవేగుడై పతగేంద్రుండు అమృతాంతికంబునకు తత్పాలుర్ భయంబు అందగన్. అప్పుడు పక్షిరాజు మనోవేగంతో బయలుదేరాడు. అప్పుడతడు ఉల్కలాగా ప్రకాశిస్తున్నాడు. ఆకాశంలో కదులుతూ ఉన్నప్పుడు అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూదిపింజలై చెదిరిపోతున్నాయి. అమృతాన్ని రక్షిస్తున్న వారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతమున్న చోటుకు వెళ్ళాడు. వితత ఉల్క అసని పుంజము ఒక్కొ అనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి తూలి తూల సకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం చెదరగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుండమృతాంతికంపునకు తత్పాలర్ భయం బందగన్. వేగంలో మనసు కంటే వేగంగా ప్రయాణించేది లేదు అంటారు. అలాంటి మనసుకు పోటీ పడే ఆ మనోవేగంతో ఆ గరుత్మంతుడు ఆకాశానికి ప్రయాణించి ఆకాశంలో ఉల్కలాగా ప్రకాశిస్తూ ఆ మేఘాలను కూడా తన యొక్క రెక్కల గాలి చేత చెదరగొడుతూ 4 దిక్కులకు చెదరగొడుతూ ఆ అమృతం దాచిపెట్టినటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు. అంతా అప్పుడు ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుదుల్కారుణ దారుణాక్షములునై నిజ దృష్టి విషాగ్ని నన్యులం జేరగనీక ఏర్చుచు ప్రసిద్ధముగా నమృతంబు చుట్టూ రక్షారతియున్న యుగ్రభుజగంబుల రెంటిని గాంచి చెచ్చరన్. ఆ అమృతం దాచిపెట్టిన ప్రదేశంలో
ఎలా ఉంది? ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు, భయంకరమైనటువంటి ముఖాలు కలిగినటువంటి పాములు రెండు. దీప్త విద్యుదుల్కారుణ దారుణాక్షములునై, ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి కళ్ళ నుండి ఎర్రటి కిరణాలు వస్తుండగా, నిజ దృష్టి విషాగ్ని నన్యుల చేరగనీక, వాటి చూపులలోనే విషయాన్ని చిమ్ముతూ ఇతరులను ఎవరిని కూడా ఆ ప్రదేశానికి చేరకుండా ఏర్చుచు ప్రసిద్ధముగా అమృతంపు చుట్టూ రక్షారతియున్నా, రక్షిస్తూ ఆ అమృతం చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి ఉగ్ర భుజగంబుల భయంకరమైనటువంటి ఆ రెండు పాములను రెంటిని గాంచి చచ్చరన్, రెండు పాములను కాంచి చూచి వెంటనే ఏం చేశాడు? అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు సర్పాలను గరుత్మంతుడు చూశాడు. అవి ఆ సమీపానికి ఎవరినీ రానియడం లేదు. వాటి ముఖాలు కోపాన్ని వెలిగక్కుతున్నాయి, చూపులు విషమనే అగ్నిని చిమ్ముతున్నాయి. మళ్ళొక్కసారి పద్యాన్ని చూడండి. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు, దీప్త విద్యుదుల్కారుణ దారుణాక్షములునై, నిజ దృష్టి విషాగ్ని నన్యులను చేరగనీక ఏర్చుచు ప్రసిద్ధముగా అమృతంబు చుట్టూ రక్షారతియున్న యుగ్రభుజగంబుల రెంటిని గాంచి చచ్చరన్. వెంటనే అయ్యురెగంబులందన పక్ష రజో వృష్టి నందంబులంజేసి, వాని శిరంబులు ద్రొక్కి పరాక్రమం బెసంగ అమృతంబుగొని, గరుడుండు గగనంబున కెగసి యొరగుల యొద్దకు వచ్చి, మరికత హరితంబైనకు శాస్తరణంబున అమృత కలసంబు నిలిపి యొరగుల కుంజూపి ఇట్లనియే. వెంటనే ఆ రెండు పాములను చూశాడు. చూసి తన రెక్కల వల్ల రేగినటువంటి దుమ్ముతో వాటి కళ్ళు కనపడకుండా చేశాడు. వాటి తలలను తొక్కి పట్టాడు. అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. కద్రవ కుమారుల దగ్గరకు వచ్చాడు. మరకత మణులలాగా పచ్చగా ఉన్న దర్భల పరుపుపై, అంటే పచ్చిక మీద అమృతం ఉన్న పాత్రను పెట్టాడు. దాన్ని పాములకు చూపించి ఇట్లా పలికాడు. అనిమిషనాథ సుగుప్తమైన అమృతము తెచ్చి మీకు నిశ్చితి, అస్మజ్జననీ దాస్యము వాసను దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగాన్. వెంటనే అమృత కలశాన్ని తెచ్చి వాళ్లకు ఇచ్చి, వెంటనే అనిమిషనాథ సుగుప్తమైన అమృతము తెచ్చి మీకు నిశ్చితి. అనిమిషులు అంటే దేవతలు, రెప్పపాటు లేని వాళ్ళు. అలా ఆ దేవతల రక్షణలో ఉన్నటువంటి, భద్రంగా రక్షించబడుతున్నటువంటి అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీంతో అస్మత్ జననీ దాస్యము వాసం, నాది నా తల్లి యొక్క దాస్యము పోయింది ఇంతటితో. దీనికి దినకర పవనాగ్ని తుహిన దీప్తులకరిగా, దీనికి సూర్యుడు, గాలి, చంద్రుడు వీళ్ళందరూ కూడా సాక్షులు అని చెప్పాడు. దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను. దీనికి సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు సాక్షులు. దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది అన్నాడు. ఈ విధంగా ఈ పాఠంలో పద్యాలు, భావాలను మనం ఈ భాగంలో తెలుసుకున్నాం. ధన్యవాదాలు.